TFC స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఇప్పుడు ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, అంత ఆనందం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక బాధ, ఏదో ఒకరిని కోల్పోయామనేటటువంటి బాధతో మనం ఉండడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి గురుగ్రహ ప్రభావం వలన మనకి మీనరాశి వారికి మనకు అనేకమైనటువంటి లాభాలు అనేటటువంటివి మనకు కలుగుతాయి. విపరీతమైనటువంటి ఖర్చు ఈ మీనరాశి వారికి కనబడుతుంది ఈ వారం. అంటే వాళ్ళు అంతా కూడా మన సొంత ఊర్లోకి వెళ్తున్నాం, మరి అక్కడ కోడి పందాలు ఉంటాయి, మరి పందాలు ఉంటాయి, మనం అందరం కూడా పాడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో, ఆడుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ అన్నింటిని కూడా సన్నద్ధాలు చేసుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ విధంగా ఈ మీనరాశి వారు అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా మేము ప్రభుత్వ ఉద్యోగాన్ని స్టార్ట్ చేస్తున్నాము, లేకపోతే ట్రై చేస్తున్నామండి, మరి దానికి ఏమైనా వస్తుందా అండి అంటే మనం బాగా విపరీతంగా మనం కష్టపడాలా. మరి పర్సంటేజ్ ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి బయట చాయిస్లు అనేటటువంటివి చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. కాబట్టి మనము ఈ యొక్క మీనరాశి వారి భార్య యొక్క ఆరోగ్యం గురించి, సప్తమ కేతువు కాబట్టి ఆందోళన పడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళు ఎవరిని నమ్మరు, వీళ్ళే నమ్ముకోరు ఫస్ట్. ఇక ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. వీటికేం కొదవ ఉండదు. మనకి అనేకమైనటువంటి సైట్లలో ఒక సైట్ మనం ఈ ఒక్క మీనరాశి వారు అమ్మేయడం అనేటటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వారంలో. మరి పరిహారాలు ఏమిటండి అని అంటే, ఏలినాటి శని ఉంది కదండి, మరి అందువలన శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా 8 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీ అందరికీ కూడా పనికొస్తుంది. శుభమస్తు. తిరిగి వచ్చే వారం కలుద్దాం. సెలవు.